హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రోగ్రామ్ పేరు 100 Days 100 Problems. ఇది ఎవరి కోసం అంటే 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం. త్వరలో వాళ్ళకి పబ్లిక్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కదా మీకు. సో దానికోసమని 100 Days 100 ప్రాబ్లమ్స్లో 7th డే అంటే డైలీ ఒక క్వశ్చను, ఒక ప్రాక్టీస్ క్వశ్చను ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాము? ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25, దెన్ ప్రూవ్ దట్ 2 log x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 log ప్లస్ log x ప్లస్ log y. ఇది ఈరోజు ప్రాబ్లం అన్నమాట. ఇది 4 మార్క్స్ కడిగే క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, ఇప్పుడు మన ఆన్సర్ ఏమి? ఫస్ట్ వాడు ఇచ్చింది ఏంటో రాసుకోవాలి. ఏమిచ్చాడు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25xy. సో దీన్ని ఏం చేయాలంటే బోత్ సైడ్స్ యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ 2xy. సో యాడింగ్ అంటే ప్లస్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 25xy ప్లస్ 2xy. బోత్ సైడ్స్ అడిషన్ చేస్తాం. ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ మాత్రం మీరు చూశారంటే ఇది ఒక ఫార్ములా. ఏంటది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఈ ఫామ్లో ఉంది. దాంతో రైట్ సైడ్తో మ్యాచ్ అయింది. మనం లెఫ్ట్ సైడ్గా రాయాలి. అంటే ఇదేమవుద్ది? ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్గా మారుతుంది. ఇది అడిషన్ చేస్తాం. 25 ప్లస్ 2 అంటే 27. పక్కన XY రెండుకి కామన్గా ఉంది కాబట్టి అడిషన్ చేసాం. ఇలా అడిషన్ చేసినాక దీనిలో లాగ్ లేదు. దీనిలో వాడు ప్రూవ్ చేయమన్న దానిలో లాగ్ ఉంది. సో లాగ్ని అప్లై చేయాలి. అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్లై లాగ్ అంటే ఏమి సింబల్స్ అడిషన్ కానీ ప్లస్ కానీ ఎటువంటివి ఉండవు. జస్ట్ ముందులో లాగ్ అనే పదం పెడతాం, దాన్ని అప్లై అంటాం. లాగ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 27xy. ఎప్పుడైతే ఇలా మారిందో లెఫ్ట్ సైడ్కి ఒక ఫార్ములా, రైట్ సైడ్కి ఒక ఫార్ములా అప్లై చేయాలి. ఫార్ములాస్ చూడండి. లాగ్ ఎక్స్ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ లాగ్ ఎక్స్. ఇది వచ్చి లాగ్ XY ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. సో ఫస్ట్ ఫార్ములా వచ్చి లెఫ్ట్ సైడ్తో మ్యాచ్ అవుతుంది. దీనికోసం ఫస్ట్ ఫార్ములా. ఇది చూస్తే దీనిలో ఉన్న దీంతో మ్యాచ్ అయింది లెఫ్ట్ సైడ్. మనం రైట్ సైడ్గా రాస్తాం. అంటే పవర్లో ఉండే 2 ముందుకు వస్తుంది. 2 log x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు, ఇది వచ్చి దీంతో సెకండ్ ఫార్ములాతో మ్యాచ్ అవుతుంది. అయితే దీనిలో XY మాత్రమే ఉంది ఫార్ములాలో, కానీ ఇక్కడ ఏముంది? 27 ఉంది, ఎక్స్ ఉంది, వై ఉంది. 2 ఉన్నాయి కాబట్టి 2 రాసాము. ఇక్కడ 3 వచ్చాయి కాబట్టి 3 రాయాలి. అంటే ఎలా? లాగ్ 27 ఒకటి ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. మళ్ళీ ఇందులో మీరు బాగా గమనిస్తే ఇక్కడ 27 అనేది ఏమవుతుంది? లాగ్ 3 క్యూబ్. అంటే 27 ఎలా రాసుకోవచ్చు? 3 క్యూబ్గా రాయొచ్చు. ఈ 2 అలాగే రాస్తాం. ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఇప్పుడు చూడండి, సేమ్ దీనికి మళ్ళీ ఈ ఫార్ములా అప్లై అయింది. పవర్లో ఎంత ఉంది? 3. పవర్లో కింద రెండిట్లో బేసు 3, పవరు 3. ఈ ఫార్ములానే అప్లై చేస్తాం. అంటే పవర్ ముందుకు వస్తుంది. అంటే 3 ముందుకు వచ్చి 3 ఇంటూ లాగ్ ఎక్స్ లాగ్ 3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. లెఫ్ట్ సైడు ఈ పైన ఉండేది అలాగే రాసుకుంటాం. 2 log ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు, ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. సో చూడండి,
ఇక్కడ ఏముందో యాజ్ ఇట్ ఈస్ అదే వచ్చింది. ఎప్పుడైతే ప్రూవ్ చేయమని అడుగుతాడో అప్పుడు మనం ఆన్సర్కి బాక్స్ వేయాలి. వాడు ప్రూవ్ చేయమన్నాడు, మనం ప్రూవ్ చేసామని ఐడెంటిఫై చేయడానికి బాక్స్ వేస్తాం. ఓకేనా? ఇది ఆన్సర్ చూడండి, చాలా సింపుల్. ఫార్ములాస్ 3 ఫార్ములాస్ వస్తే చాలు. ఇది ఎప్పటి నుంచో మీకు చిన్నప్పటి నుంచి వచ్చే ఫార్ములానే, a+b². ఇది మాత్రం ఇప్పుడు 10th వచ్చిన ఫార్ములాస్. నెక్స్ట్ దీనిలాగే ఈ క్వశ్చన్, ఇది మన ఓన్గా క్రియేట్ చేసుకున్న క్వశ్చన్ అనమాట. ప్రాక్టీస్ కోసం మనం తయారు చేసిన క్వశ్చన్. సో ఇది ప్రాక్టీస్ చేస్తే చాలు. ఇది రావచ్చు, ఇదే మీకు వచ్చే క్వశ్చన్ అయితే, ఇచ్చే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్ అయితే దీన్ని ప్రాక్టీస్ చేయడానికి ఇది. ఓకేనా? సో ఇది మన 7th డే క్వశ్చన్. ఈ విధంగా ఇంకా 93 డేస్ ఉన్నాయి. ఈ 93 డేస్లో కూడా మనం డైలీ ఒక్కో వీడియో అప్లోడ్ చేస్తాం. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చూసిన వీడియోని లైక్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను చేసిన వీడియో అంటే ఆ క్వశ్చన్ మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. ఓకే? ఈ విధంగా మీకు రోజు ఒక్కో క్వశ్చన్ అంటే 10th పబ్లిక్ ఎగ్జామ్ వరకు డైలీ ఒక క్వశ్చన్ అప్లోడ్ అవుతూనే ఉంటుంది. ఓకే? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.